రైతులు పండించిన ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో తెలంగాణ రాష్ట్ర మార్కెఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పంటలను నియంత్రించాలని, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా జొన్నలు సాగు చేస్తారని, జొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎకరానికి 8.65 క్వింటాల కొనుగోలు చేస్తామని ప్రభుత్వ ఆదేశాలు రాగానే ఎకరానికి 14 క్వింటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 3,371 రూపాయలకు కొనుగోలు కేంద్రాల్లో జొన్నలు కొనుగోలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఈ ప్రాంత రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తమ జొన్నలు విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు మంత్రి సీతక్క. చాలా సంతోషం. రైతుల కోసం రైతు పండించేటువంటి ప్రతి గింజను కొనాలనేటువంటి లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు రైతులు పండించేటువంటి పంటల విషయంలో జాగ్రత్త తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితి. రాష్ట్రం అంతా వరిధాన్యం ఎక్కువ పండించిన ఇక్కడ మాత్రం జొన్న, అదేవిధంగా పత్తి, ఇట్లాంటి పంట పండిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భూముల యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలత దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ వారు పండించినటువంటి పంట కూడా గతంలో 8, 10, 12 కిలోల వరకే ఉండేది. కానీ మన ప్రభుత్వము ఈరోజు 14 కిలోల క్వింటాల వరకు కూడా ఒక్కొక్క రైతు దగ్గర కొనుగోలు చేయడానికి జీవో ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని ముఖ్యంగా బయట బార్డర్స్ ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఇటు వస్తూ ఉంది. స్పెషల్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక టీం వేసి మన రైతులై మనం సంపూర్ణంగా కొనే విధంగా మనం బాధ్యత తీసుకుందాం. బయటికి వచ్చి ఇక్కడ రావడంతో ఇక్కడ రైతులకు, ఒరిజినల్ రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేస్తూ రైతన్నలకు అండగా ఎప్పుడూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి